మ్యారేజ్ చేసుకుని అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు, అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. అయితే వైఫ్కున్న లీగల్ రెమెడీస్ ఏంటి? దిస్ ఈజ్ వన్ సచ్ పెక్యులర్ కేస్ వేర్ అ వైఫ్ షీ ఫైల్డ్ అ రిట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇండియాకి అదర్ కంట్రీస్కి రెసిప్రొకేటరీ టెరిటరీస్ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో వచ్చిన జడ్జ్మెంట్ ఫారెన్ కోర్ట్స్లో వ్యాలిడ్ జడ్జ్మెంట్. ఫారెన్ కోర్ట్స్లో ఉన్న జడ్జ్మెంట్స్ ఇండియన్ కోర్ట్స్లో కూడా వ్యాలిడ్ జడ్జ్మెంట్స్. కానీ రెసిప్రొకేటరీ ట్రీటీలో ఉన్న లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే వ్యాలిడ్ జడ్జ్మెంట్స్ డైరెక్ట్గా. ఇప్పుడు యూకే కోర్టులో ఏమైనా జడ్జ్మెంట్ వచ్చింది అని అంటే కనుక దానికి మనకి రిలేషన్షిప్ ట్రీటీస్ ఉన్నాయి కాబట్టి అది డైరెక్ట్గా ఇండియన్ కోర్ట్స్లో, అంటే బేసిక్గా డివోర్స్ పిటిషన్స్ లాంటివి అయితే కనుక సివిల్ కోర్ట్స్లో అవి వ్యాలిడ్ జడ్జ్మెంట్స్ అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ బీన్ కంటెస్టెడ్ దట్ ఈ జడ్జ్మెంట్ వ్యాలిడ్ కాదు, నాకు ఎనఫ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, సో దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ అన్న కంటెస్ట్ ఉండేంత వరకు ఇట్ ఇస్ అ వ్యాలిడ్ ఆర్డర్. అయితే ఈ కేసులో అ వైఫ్ షీ ఫైల్డ్ అ రిట్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ స్టేటింగ్ దట్ షీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఓవర్ ద ప్రాసిక్యూషన్ దేర్. అక్కడ జరుగుతున్న ప్రొసీడింగ్స్ మీద ఆవిడకి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ లేదు. ఇండియన్ కోర్ట్స్ నుంచి అంటే సుప్రీం కోర్ట్ నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ రిస్ట్రైనింగ్ దోస్ కోర్ట్స్ నాట్ టు పాస్ అని అడ్వర్స్ ఆర్డర్స్ అన్న రిలీఫ్ తోటి కేసు ఫైల్ చేసింది. అంటే అక్కడున్న యుఎస్ కోర్ట్స్లో ఈ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇలాంటి ఒక రిలీఫ్ ఉందా, ఇలా వేసుకోవచ్చా అని అంటే ఎస్, అండర్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 అన్నది ఇవి ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ హై కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్ట్. ఎలా అయితే అబ్రాడ్ కోర్ట్స్ ఆర్డర్స్ ఇండియన్ కోర్ట్స్ మీద అప్లై అవుతాయో, అవి వ్యాలిడ్ అవుతాయో, అలాగే ఇండియా కోర్ట్ ఒకవేళ కనుక ఇంజంక్షన్ ఆర్డరే ఇస్తే నాట్ టు పాస్ అని అడ్వర్స్ ఆర్డర్స్ అని చెప్పి అట్లాంటి ఆర్డరే ఇస్తే కనుక అదే ఆర్డర్ యుఎస్ కోర్ట్ మీద కూడా అంతే ఇంప్లై అవుతుంది.